ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్ గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు. ఆయన చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. సార్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఎంత ఉండి ఆయన సర్వీస్లో మాత్రం గ్రే హ్యాండ్ ట్రైనింగ్ మనకు అన్ని చేసేవాళ్ళు. చాలా గట్టి ఆఫీసర్. ఈ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానికుండా పనిష్మెంట్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు కోర్టులు చెప్పినా క్యాట్ చెప్పినా వినకుండా అతన్ని బయట పెట్టారు. అంటే ఒక విధంగా హ్యూమిలేట్ చేశారు. ఈయనట్టయితే 10 ఏళ్లుగా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కక్షని ఏబి వెంకటేశ్వర తెలుసుకున్నాడు. ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి గారికి. ఈరోజు అయినా సరే మీరు పునఃపరిశీలించి ఏబి వెంకటేశ్వర యొక్క శిక్షను తగ్గించి డ్యూటీ ఇవ్వండి. ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోతుంది. ఇంకా రేపటి నుంచి రిటైర్డ్ అయిపోతాడు ఆయన. ఇవ్వమని చెప్పాను. దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ యూ టు టేక్ ఎ డెసిషన్ అని చెప్పేసి అని నేను ట్విట్టర్లో పెట్టి ఆయన పంపించాను. తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు, మేము పోస్టింగ్ ఇస్తున్నామని చెప్పేస్తున్నారు. సంతోషం. చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంటు ఆయన చేసిన రాక్షస వికృత్యాలను మరిచి ఈ ఒక్కరోజైనా రియలైజ్ అయ్యి ఏబి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది. సంతోషం, హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ స్టేటు ఒక వివాదం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పద్ధతిని నడిపించాడు, ప్రత్యేక తెలంగాణ నాయకుడిగా నడిపించాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మార్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని మార్పులు తీసుకోవడం మనకేం అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఫాలో కాబాలని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకొని ఒక కక్ష సాధింపులు రివర్స్ గేర్ నడిపించాడు. రాజకీయాల్లో రాజకీయ విభేదాలు ఉండదు తప్ప కక్ష ఉండదు. ఆయన జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ మైండ్తో ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి ఉండేది. ఆయన మళ్ళీ కోసం ఎన్నికయ్యేవాడు. అసలు ఇప్పుడు ఎన్నికొత్తలు లేదు, క్వశ్చన్ మాత్రం ఉండదు వేరు. ఆయన నెగిటివ్ యాంగిల్ కరెక్ట్ కాదు. జగన్ చూసి నేర్చుకో రేవంత్ రెడ్డి, నువ్వు కూడా నెగిటివ్ యాంగిల్లో ఉండబాకు. ఏది కేసీఆర్ చేసేది అంత రివర్స్ కొట్టడానికి ప్రయత్నిస్తే నేనైతే నువ్వే చెత్త వేసుకుంటావు. ఒకటి మాత్రం మేము కూడా హర్షిస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అధికారపూర్వకంగా ఇస్తున్నారు. మన కవి పేరేంటి, అది అధికారపూర్వకంగా మారుస్తున్నారు తెలంగాణ గేయం. ఆ తెలంగాణ గేయం మంచిది, చాలా మంచిది. దానికి మేము స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ గేయం కొత్తగా రూపొందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అభినందన తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈ చిహ్నాలను మొత్తం మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చారిత్రకంగా వచ్చేటువంటి సత్యాలను మనం ఏం చేయలేము. ఇప్పుడు నిజాం నవాబులు మిగతా మనం కొట్లాడినాం, కానీ నిజాం కంటే బిల్డింగ్లను వాడుకుంటున్నాం కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎదిగిపోవాలని కొట్లాడినాం, మరి బ్రిటిష్ కట్టిన కడ్డాన్ని మనం వాడుకుంటున్నాం కదా. అందువల్ల ఇట్లాంటివన్నింటిలో అన్ని నెగిటివ్గా చూడడం కరెక్ట్ కాదు. ఈ చిహ్నం జోలికి కూడా పోవడం మంచిది కాదని నా అభిప్రాయం. సో తాత్కాలికంగా వాయిదా వేసేట్టుగా వచ్చింది. తాత్కాలికంగా కాదు, అట్లాంటి వాటికి పోపాకండి. డెవలప్మెంట్ యాక్టివిటీ చేయండి. టీఆర్ఎస్ ప్రజల కోసం చేయలేని పనులు ఉంటే మీరు చేసుకోండి, అభ్యంతరం లేదు. అదే టీఆర్ఎస్ వాదన ఏం పెడుతున్నారు ఇప్పుడు. అసలు ఈ గేయానికి సంగీత దర్శకుడు కీరవాణిని పెట్టారు. కీరవాణి తెలుగోడు కదా, ఆంధ్రావుడు కదా, ఆంధ్రావాడికి ఎట్ట పెడతారు మీరు చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక వింత వాదన చేస్తున్నారు. అంటే కళలకి ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళు పాట పాడుతున్న వద్దన్నామా, దక్షిణాది వాళ్ళు సంగీతం తెలుసుకున్న వద్దన్నామా. కళలకు ఎప్పుడు అట్లాంటి సంకోచ స్వభావం పనికిరాదు. అది టీఆర్ఎస్ లేవనెత్తని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కళలకు దీన్ని పెట్టవాకండి. అసలు మీరు తెలంగాణ వాదనతో మీరు పోరాటం సాగించి గవర్నమెంట్ సాధించినాక 17 మంది మంత్రులలో 12 మంది తెలంగాణకు వ్యతిరేకంగా ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. 12 మంది సమైక్యవాదులే పెట్టుకున్నారు, తెలంగాణ పెట్టుకోవాలి. అట్లాంటి తప్పులు మీరు చేశారు. అట్లాంటి తప్పులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావడానికి ట్రై చేస్తే కుదరదు. ఇప్పుడు ఈ సంగీతంలో కూడా ప్రాంతీయ దీన్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి సంకుచిత ధోరణి కరెక్ట్ కాదు. దాన్ని చెప్తూనే
కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి మన జగన్ లాగా నెగిటివ్ యాంగిల్లో ఖర్చు సాధించేట్టుగా చేయకుండా జాగ్రత్త పడమని చెప్పి చెప్తా ఉన్నాను. రేపు 2వ తారీఖున 10 సంవత్సరాల తెలంగాణ స్వాతంత్ర వేడుకలు జరిపించుకుంటున్నారు. దాని అందరినీ పిలవండి. ఎవరైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఫైట్ చేస్తే వాళ్ళందరినీ పిలవ తప్పేం లేదు. దానిలో భేదాలు అక్కర్లేదు. ఆ విధంగా చేయమని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ ఇంకా అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఉపయోగపడి చేస్తే మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇటు ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు కన్యాకుమారి పోయి ధ్యానం చేయబోతున్నాడు. అది కన్యాకుమారిని కలుషితం చేస్తాడు పోయి. ఆ రోజు చేసేటువంటి ధ్యానానికి ఈయన చేసేటికి ఏముంది? నేను సకల పాపాలు చేశాను దేవుడా, నన్ను క్షమించని చెప్పి చెప్పడానికి పోతున్నాడు. ఈ పరిపాలనలో భారతదేశంలో పాలన గాలి వదిలిపెట్టి ఈ కులాల్ని, మతాల్ని, ప్రాంతాలని రెచ్చగొట్టే పద్ధతుల్లో ప్రధానమంత్రిగా ఉండేవాడు మాట్లాడడం అనేది చాలా విచిత్రం. మన్మోహన్ సింగ్ కరెక్ట్గా చెప్పాడు. ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్లో ఇట్లా కుల మతాలను వేరు చేసి మాట్లాడిన ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు లేరు. ఇది ఫస్ట్ టైం. నా ఉద్దేశం ఎంతమంది చెప్పారు ఇక్కడ, ఎంత దిగజారిన ప్రధానమంత్రి గతంలో లేడు, భవిష్యత్తు కూడా ఒకసారి నేను అనుకోవడం అనిపిస్తుంది చెప్పాను. నేను దాన్ని రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే అతను ఒకవైపు ఓడిపోతాడని తెలిసిన తర్వాత రకరకాల పద్ధతుల్లో విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. డెవలప్మెంట్ గురించి మాట్లాడలే, అభివృద్ధి గురించి మాట్లాడలే, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, అవినీతి గురించి మాట్లాడలేదు, బ్లాక్ మనీ గురించి మాట్లాడలేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చిన పాపన పోలేదు, పబ్లిక్ సెక్టర్స్ మొత్తం అమ్మేశాడు. అట్లాంటప్పుడు మొత్తం వ్యతిరేకత జనంలో వచ్చేసింది. దీన్ని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతకాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు అయోధ్యను పెట్టుకొని ట్రై చేశాడు. తర్వాత మోడీ గ్యారెంటీ అన్నాడు. మోడీ గ్యారెంటీ అని చెప్పగానే ఆర్ఎస్ మొత్తం తిరగబడింది. దాంతో మోడీ గ్యారెంటీ పక్కన పడేశాడు. ఇప్పుడు మళ్ళా మంగళసూత్ర పెట్టుకుని తిరిగాడు. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ అంటే ఆడిపోయి ఆడ కూర్చోవాలా, ధ్యానం చేస్తాడు. అంతకుముందు ఇంకో చోట చేశాడు, హిందూ పర్వతాల్లో పోయి చేశాడు. అంటే అది ఓటింగ్ జరిగేటప్పుడు ఇలాంటి మతపరమైనటువంటి ధ్యానాలు చేయడం ద్వారా టెక్నికల్గా ఏంటంటే సౌత్లో ఎన్నికలు లేవు, ఇక్కడ నార్త్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కోడ్ రాదు. ఆ విధంగా స్ట్రాటజీగా ఎన్నుకొని ఇది మొత్తం ప్రచారం వచ్చే పద్ధతిలో చేస్తూ ఉన్నాడు. ఇది రాజకీయాలని పక్కన పడేసి రాజకీయేతర పద్ధతులను ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడేటువంటి తంతు మొదలుపెట్టి ఇప్పుడు కన్యాకుమారికి కూర్చున్నాడు. అక్కడ కన్యాకుమారి చాలా పవిత్రమైన త్రివేణి సంఘం. అది దాన్ని అపవిత్రం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో చేస్తాడు. For more videos like this, subscribe Big TV channel.